వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ప్రజెంట్ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్, హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మొత్తం ప్రీమియం డెవలప్మెంట్స్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి 10 మినిట్స్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ విషయానికి వస్తే ఇది తుక్కుగూడ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్లో మనం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. మెయిన్ శ్రీశైలం హైవే నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్యాబ్ సిటీ రోడ్ అంటారు. సో ఈ రోడ్లో ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో మంచి ప్రైమ్ లొకేషను అండ్ ఈజీ కనెక్టివిటీ. మాస్టర్ ప్లాన్ 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి అన్నీ కూడా 3 and 4 BHK ప్రీమియం అపార్ట్మెంట్ 1683 SFT నుంచి 2943 SFT ఉంటుంది. G+19 ఫ్లోర్స్, టోటల్గా 3 టవర్స్ ఉంటాయి. 5.5 acres టోటల్ ల్యాండ్, 75% ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. మనకి 100% వాస్తుతో డెవలప్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి EAPL శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనమాట. మనకి ORR ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర మనకి ఈసిటీ అండ్ ఫ్యాబ్ సిటీకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇటు HMDA అండ్ రెరా అప్రూవల్ ఉండి అండ్ ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ విత్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో జరుగుతున్న ప్రాజెక్టు అండ్ ఫాస్ట్గా సేల్స్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఆ హైవేకి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 30 to 40 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్ అనేది. అండ్ లొకేషన్ పరంగా మంచి ప్రైమ్ లొకేషను. సరౌండింగ్ ఈ ప్రాజెక్ట్ కానుకోనే మనకి పెద్ద పెద్ద విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా ఇది. అండ్ సేల్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అనమాట ఈ ప్రాజెక్ట్లో. అండ్ ఏదైతే తుక్కుగూడ శ్రీశైలం రోడ్ ఉందో ఈ రోడ్లోనే రీసెంట్గానే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుందన్నమాట. సో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా. అలాగే తుక్కుగూడ టౌన్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇటు విల్లా కమ్యూనిటీస్కి, రింగ్ రోడ్కి అండ్ అండ్ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో హైవేకి అన్నిటికీ ఈ ప్రాజెక్ట్ అనేది దగ్గరలో ఉంటుంది. మీకు డ్రోన్ వ్యూలో కవర్ చేస్తాను చూడండి. మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో రీసెంట్ టైంలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో లాంచ్ చేశారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. అండ్ ఫాస్ట్గా సేల్స్ కూడా అవుతున్న ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఆన్ టైం డెలివరీ ఇస్తారనమాట. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ బిల్డరు. ప్రైస్ వచ్చేసి 4,999 ఫర్ SFT విత్ బ్యాంక్ లోన్తో మీరు ఇక్కడ ఫ్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కంపెనీకి సంబంధించిన పూర్ణస్వామి గారు, పార్ట్నర్ ఇన్ మార్కెటింగ్ EAPL గ్రూపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఇప్పటివరకు మనం అపార్ట్మెంట్ చూసాం కదా. కంపెనీ నేమ్ వచ్చేసి EAPL అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు తుక్కుగూడ జంక్షన్ నుంచి లెస్ దెన్ 1 కిలోమీటర్లో ఉంటుంది. సార్ నేమ్ వచ్చేసి పూర్ణస్వామి గారు. సార్ మిగతా వివరాలు మీకు తెలియజేస్తారండి. నమస్తే అండి, నా పేరు పూర్ణస్వామి. నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ మార్కెటింగ్ అండి EAPL కంపెనీలో. సో EAPL అంటే ఇంజనీర్స్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మా కంపెనీ నేము. సో గత 28 సంవత్సరాల నుంచి 36 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మార్కెట్లో వన్ ఆఫ్ ది బ్రాండ్ని మేము క్రియేట్ చేయడం జరిగిందండి. బెంగళూరులో 14 ప్రాజెక్టులు, హైదరాబాద్లో 22 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి అండ్ ఇది తుక్కుగూడలో ప్రజెంట్ 5.5 acresలో ప్రాజెక్ట్ చేస్తున్నామండి. దాంట్లో మనకి ఫేజ్ 1లో 2 acres 4 గుంటాస్లో ఫస్ట్ పర్మిషన్ వచ్చిందండి. మనకి ఈ 2 acres 4 గుంటాస్లో సింగిల్ టవర్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్టులు కూడా అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా మా ఉన్నవి. సో 2 ఎకరాల 4 గుంటల్లో 20 floors టవర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తుక్కుగూడ జంక్షన్కి బిలో 1 కిలోమీటర్ రేడియస్లోనే మన ప్రాజెక్ట్ అనేది ఉండటం జరిగిందండి. మన ప్రాజెక్ట్ కూడా 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది. సో ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే నుంచి ఫ్యాబ్ సిటీకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్కి మా ప్రాజెక్ట్ ఉందండి. సో డెవలప్మెంట్స్ వచ్చేసి ఫ్యాబ్ సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్నారండి. 5,300 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఒక 10 సంఖ్యలో కంపెనీస్ ఉన్నాయి అండ్ 100 సంఖ్యలో కంపెనీస్ వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ 40,000 to 50,000 ఎంప్లాయీస్ ఉన్నారండి ఇక్కడ. అండ్ అప్కమింగ్లో 2 lakh+ ఎంప్లాయీస్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. సో ఆ 2 lakh+ ఎంప్లాయీస్కి
కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ అండి. శ్రీశైలం హైవే నుంచి ఫ్యాబ్ సిటీకి ఉన్న 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కనెక్టివిటీ రోడ్డు. సో ఎక్కడైతే మళ్ళీ ఫ్యాబ్ సిటీ స్టార్ట్ అయిందో అదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అండి. అక్కడ రెసిడెన్షియల్ అనేది రాదు. సో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా వెరీ నియరెస్ట్ రెసిడెన్షియల్ జోన్ అంటే ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న 150 ఫీట్ రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే ఉందండి. సో రెంటల్ డిమాండ్ పరంగా కావచ్చు, మనకు ప్రాపర్టీ అప్రిషియేషన్ విధంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇక్కడ గ్రోత్ అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుందండి. సో మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి శంషాబాద్కి 8 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 8 కిలోమీటర్ల రేడియస్లో ఉంది. అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ సిటీకి అండ్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ సిటీకి తుక్కుగూడ అనేది మిడిల్లో ఉండటం వల్ల ఈ జంక్షన్ డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ చాలా బాగా డెవలప్ అవుతుంది అండి. ఇక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి టీసీఎస్ ఆదిబాట్లో కూడా ఆల్మోస్ట్ మనకి 8 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అండ్ ఫాక్స్కాన్ కంపెనీ కూడా మనకు 4 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అండ్ రాబోయే రీసెంట్గా మనకి బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు, ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అనేది కూడా రాబోతుందని ఇండియాలోకి అని చెప్పేసి. అలాంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్లో మనకి ఒక 6 కిలోమీటర్ రేడియస్లో బౌదూర్పల్లి అనే ప్లేస్లో 650 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించడం కూడా జరిగిందండి. సో అలాంటి మన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కూడా ఒక 6 కిలోమీటర్ రేడియస్లో మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉండడం జరిగింది. అండ్ ఈవెన్ రేపు మాపు కోకాపేటలో జాబ్ చేసేవాళ్ళు, హైటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళు, గచ్చిబౌలిలో జాబ్ చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ శ్రీశైలం హైవే అండి. ఎగ్జిట్ నెంబర్ 18 వచ్చేసి కోకాపేట అండి. 4 ఎగ్జిట్లో మనం కోకాపేట ల్యాండ్ అవ్వచ్చు. సో ఈచ్ ఎగ్జిట్కి 3 to 5 minutes టైం పడుతుందండి. మనం ఈ 18 జంక్షన్కి మనం రీచ్ అవ్వాలంటే, 18 ఎగ్జిట్కి మనం రీచ్ అవ్వాలంటే 20 minutes మనం 18 ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ నుంచి. సో అది మనకు బెస్ట్ కనెక్టివిటీ అనమాట. మన ఇంట్లోంచి అడుగు బయట పెట్టామంటే మనం ఏ సైడ్ వెళ్ళాలన్నా సరే మినిమం 150 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు అండ్ ఓవరాల్ కనెక్టివిటీ అనేది మనకి చాలా పుష్కలంగా ఇక్కడ కనిపిస్తుందండి. ఇవన్నీ మంచి డెవలప్మెంట్స్తో ఉన్న ల్యాండ్ తుక్కుగూడలో ఉందండి. తుక్కుగూడ డెవలప్మెంట్స్లో మన ప్రాజెక్ట్ అనేది 150 ఫీట్ రోడ్డుకు ఉండటం వల్ల, సో ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల జనాలు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఉండడానికి కానీ, ఇక్కడ కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ చాలామంది అట్రాక్ట్ అవుతున్నారండి. సో అదే భాగంలో మా ప్రాజెక్ట్లో వచ్చేసి 2 acres 4 గుంటాస్లో 20 floors టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామండి. దీంట్లో మనకి B2 వస్తుంది, B1 వస్తుంది, ఆ పైన G+19 అనేది రెసిడెన్షియల్ ఫ్లోర్స్ వస్తున్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం 80% ఎమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేసాము. అండ్ రిమైనింగ్ 20%లో మనం ఒక 6 ఫ్లాట్ల రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. సో ఈచ్ ఫ్లోర్కి 15 ఫ్లాట్లు వస్తున్నాయి. అన్నీ కూడా 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అండి. 1683 నుంచి స్టార్ట్ అయితే అండ్ 2943 SFT వరకు మనకి డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఫ్లాట్కి మధ్య కూడా మనకి 10 feet గ్యాప్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ కారిడార్ కూడా 7 feet కారిడార్ ఇచ్చామండి. అండ్ లిఫ్ట్లు కూడా 7 లిఫ్ట్స్ ఉన్నాయండి. అండ్ 5 ఏమో రెసిడెన్షియల్ లిఫ్ట్స్ అండ్ 2 ఏమో సర్వీస్ లిఫ్ట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అండ్ 4 స్టేర్ కేసెస్ కూడా మేము ఇచ్చామండి. ప్రతిదీ కూడా యాజ్ పర్ HMD అండ్ రెరా నామ్స్ ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఈవెన్ మీరు చూడొచ్చు లోపల మా రెడీమిక్స్ ప్లాంట్ కూడా బయట కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు రెడీమిక్స్ ప్లాంట్ బయట నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఇంత మాకు కావాలి, ఇన్ని టన్స్ కావాలి ఇలా మాట్లాడుకుని చేస్తారండి. దాంట్లో క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు. బట్ బయట నుంచి రెడీమిక్స్ కొనుక్కునే లెక్క అయితే మన క్వాలిటీ అనేది సఫిషియెంట్గా, అంటే ఒకే క్వాలిటీ అనేది రాదండి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మన ఓన్ రెడీమిక్స్ ప్లాంట్ అయితే మేము ఇన్స్టాల్ చేసామో క్వాలిటీ అనేది మన స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో మాతో లేబర్ కాంట్రాక్టర్స్ కావచ్చు, మా మెటీరియల్ కాంట్రాక్టర్స్ కావచ్చు, మాతో 25 years నుంచి జర్నీ చేస్తున్నారండి. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్ EAPL అనేది. సో లాస్ట్ 28 yearsలోనే మేము బెంగళూరులో ఒక 14 ప్రాజెక్టులు, హైదరాబాద్లో ఒక 22 ప్రాజెక్టులు, ఆల్మోస్ట్ 36 ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. అండ్ 97% ఆక్యుపెన్సీ, ఇన్ టైమ్ ఆక్యుపెన్సీ ఉందండి. తద్వారా మా క్రెడైలో కూడా మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది మా EAPL కంపెనీకి. సో అది గుడ్ న్యూస్ ఫర్ EAPL అండి అది. సో నెక్స్ట్ అప్కమింగ్ మాది గచ్చిబౌలిలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ తెల్లాపూర్లో ఒక ప్రాజెక్ట్ వస్తుంది మాది అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ రీసెంట్గా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మనకి నాచారం మల్లాపూర్ దగ్గర 700 ఫ్లాట్లు ఇన్ టైంలో కంప్లీట్ చేసి అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేసి అండ్ వాళ్ళకి ఈవెన్ కార్పస్ ఫండ్ కూడా అసోసియేషన్ అకౌంట్లో డిపాజిట్ చేసి మేము ఎగ్జిట్ అయ్యామండి. చిన్న కంప్లైంట్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎమ్యూనిటీస్, ప్రీమియం లగ్జరీ ఎమ్యూనిటీస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తామండి. జస్ట్ లైక్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, అండ్ పార్టీ హాల్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, అండ్ ఇండోర్ గేమ్స్ కావచ్చు, ఇండోర్ జిమ్ కావచ్చు, అండ్ ఒక సెలూన్ షాప్, స్పా, అండ్ లేడీస్ సపరేట్ స్పా, అండ్ సూపర్ మార్కెట్ ప్రొవిజన్ కావచ్చు, అండ్ జస్ట్ లైక్ మనకి అసోసియేషన్ ఆఫీస్ కావచ్చు, గెస్ట్ రూమ్స్ 2 ఇస్తున్నాము, మీటింగ్ రూమ్ 2 ఇస్తున్నాము, అండ్ ఇంటర్కమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. అంటే కార్ వాష్ ఏరియా ఒకటి సపరేట్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా లగ్జరీ అమ్యూనిటీస్ ఇండోర్ ఇస్తున్నామండి. అండ్ అవుట్డోర్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా సపరేట్గా వస్తుంది. మనకి క్రికెట్ నెట్, పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ నెట్ అనేది సపరేట్గా ఇస్తాము. అండ్ బాస్కెట్బాల్, ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి ఇస్తామండి. అండ్ యాంపిల్ థియేటర్, ఓపెన్ థియేటర్, యాంపిల్ థియేటర్ ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకున్న ఓపెన్ సైడ్ ఒక స్టేజ్ టైప్లో ఒకటి మేము ప్రొవైడ్ చేస్తామండి.
అండ్ ట్రాన్స్ఫార్మర్కి పవర్ బ్యాకప్కి సపరేట్ ప్లేస్ ఇచ్చి దానికి చుట్టూ కంచేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ కూడా మేము ఇస్తామండి. ఎంట్రన్స్లో ఒక కమాన్ ఇస్తాము, దాని పక్కన ఒక సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఎవరు వచ్చినా సరే అడిగి లోపలికి వెళ్ళే విధంగా సెక్యూరిటీ సిస్టమ్ కూడా మేము డెవలప్ చేస్తున్నాము. ఈవెన్ దో మనం ఇప్పుడు ఈ గ్యాస్ పైప్ లైన్ కూడా ఒకటి మేము ప్లాన్ చేస్తామండి. ప్రతి ఫ్లాట్కి కూడా 20 floors అంటే ప్రతిసారి గ్యాస్ బుక్ చేసినప్పుడు గ్యాస్ బండ్ తీసుకురావడం, పైకి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, లిఫ్ట్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఈవెన్ గ్యాస్ పైప్ లైన్ కూడా మేము వెండర్తో మాట్లాడుతున్నాము, దాని గురించి మేము డిస్కస్ చేస్తాము. సో అది కూడా ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తామండి. అండ్ కృష్ణా వాటర్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అన్ని ఫెసిలిటీస్తో ఒక పర్సన్కి లగ్జరీగా లివింగ్ ఉండడానికి ఏదైతే కావాలో అన్ని సదుపాయాలతో ఒక మంచి కమ్యూనిటీ అపార్ట్మెంటు అతి త్వరలో ఒక 2029 మార్చి వరకు కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామండి కస్టమర్కి. సో ఇవన్నీ కూడా మాకు ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా కంప్లీట్ చేయని విధంగా ఒక ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనేది మేము ఇక్కడ డెవలప్ చేస్తామండి. మీరు కంపారిటివ్గా చూసుకోవచ్చు, మన అపార్ట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ తుక్కుగూడ విలేజ్ అనేది, తుక్కుగూడ మున్సిపాలిటీ అనేది 20 feet డౌన్లో ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ల్యాండ్ హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉందండి. సో ఫ్యూచర్లో వాటర్ సమస్య కూడా ఇక్కడ వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ రావిరాల లేక్ అనేది మనకి వెరీ నియర్, ఒక 3 kilometer రేడియస్లో ఉంది. 150 acres లేక్ అనమాట అది. సో తద్వారా ఏంటంటే ఇక్కడ భూగర్భ జలాల కంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. సో దానివల్ల మనకు వాటర్ సమస్య కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువ లేదు. సో మెయిన్ థింగ్ వచ్చేసి హైవేస్ కనెక్టివిటీ అండి. ఇప్పుడు మన శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఈ హైవేస్ మొత్తం కూడా ఒక 10 to 15 kilometer రేడియస్లో ఉండడం వల్ల ఒక పర్సన్ ఏ సైడ్కి వెళ్ళాలన్నా సరే వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్, మన అపార్ట్మెంట్ నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి ఆయనకి ఎక్కడ కూడా ఒక సిగ్నల్ తగలుకోకుండా ఒక చిన్న రోడ్డు, ఒక 40-60 feet రోడ్లు కూడా లేకుండా ప్రతిదీ కూడా 150 feet రోడ్, 100 feet రోడ్ కనెక్టివిటీతో అది ఏ మూలకైనా ఏ ఊరికైనా వెళ్ళే విధంగా మా ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా లోపల వస్తాయి, కానీ ఇలాంటి రోడ్డుకి రావడం అనేది చాలా తక్కువ అండి, ఎందుకంటే ల్యాండ్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో అది మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ అండి. సో మేము ఇచ్చే లిఫ్ట్లు కావచ్చు, లోపల మేము ప్రొవైడ్ చేసే టైల్స్ కావచ్చు, అన్నీ కూడా బ్రాండెడే వాడుతున్నామండి. లోపల కమోడ్స్ కావచ్చు, వాష్ బేసిన్స్ కావచ్చు, మన విండోస్ కావచ్చు, మెయిన్ డోర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మేము బ్రాండెడ్ మెటీరియలే వాడుతున్నామండి. చుట్టూ పార్క్ డెవలప్ చేస్తాం. ఈవెన్ 55% ల్యాండ్లోనే మన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. 45% ల్యాండ్ మేము వెకేట్గా వదిలేస్తున్నాము. ఈవెన్ దో మనకి అపార్ట్మెంట్ మధ్యలో చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ మొత్తానికి నాభిస్థానం అంటారండి. అలాంటి నాభిస్థానంలో మేము ఒక 400 గజాల స్థలం అనేది ఖాళీగా వదిలేసామండి. బికాజ్ ఫర్ వెంటిలేషన్, ఒక కస్టమర్కి ప్రతి ఫ్లాట్కి కూడా ఒక వెంటిలేషన్ ఉండాలి, ప్రతి ఫ్లాట్లో కూడా మధ్యాహ్నం 12కి కూడా లైట్ వేసుకోకుండా ఒక పర్సన్ లీవింగ్ ఉండాలనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ మధ్యలో ఒక 400 గజాల స్థలం వదిలిపెట్టి, ఈవెన్ ఇలా సూర్యకిరణాలు మధ్యలో పడినప్పుడు ప్రతి ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. తద్వారా ప్రతి ఫ్లాట్లో కూడా వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మా ఉద్దేశం అండి. దాని ప్రకారం మేము ఇవ్వడం జరిగిందండి. సో ఇది 2029 నాకు చెప్పినట్టు 2029 మార్చి కల్లా మేము హ్యాండ్ ఓవర్ ఇస్తామండి. యాజ్ పర్ హెచ్ఎండే రెరా నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఉంటుంది. రెరా అగ్రిమెంట్ కూడా మీకు 2029 మార్చి కల్లా హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్పి ఉంటుందండి. అండ్ అగ్రిమెంట్ కూడా మేము 43 పేజీల అగ్రిమెంట్ కస్టమర్కి ఇస్తామండి. అగ్రిమెంట్లో పాయింట్ టు పాయింట్ మేము ఏదైతే ఇస్తున్నామో, మేము ఏదైతే చేస్తామో అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేస్తాము. అగ్రిమెంట్ పరంగా మేము ఏదైతే మీకు ఇస్తామని చెప్పి కమిట్ అవుతామో అన్నీ కూడా మీకు 100% కంప్లీట్ చేసుకునే మేము ఎగ్జిట్ అవుతామండి. అండ్ మన phase 2 వస్తుంది, అండ్ phase 3 కూడా మనకి ఇక్కడ 2 టవర్లు యాడ్ అవుతున్నాయండి ఇక్కడ పక్కన. సో ఇది మెగా కమ్యూనిటీ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే 290 ఫ్యామిలీస్ మనకి phase 1లో వస్తుంది. అండ్ రిమైనింగ్ 2 phases అరౌండ్ 500 ఫ్యామిలీస్ యాడ్ అయినా సరే ఆల్మోస్ట్ 300-800 ఫ్యామిలీస్ మనకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ చుట్టుముట్టు ప్రాజెక్టులు కూడా మీరు కంపేర్ చేయొచ్చు. తుక్కుగూడ అంటే విల్లా ప్రాజెక్ట్కి 2005 నుంచి కూడా విల్లాస్ కమ్యూనిటీ అనేది ఇక్కడ బాగా డెవలప్ అవుతుందండి. జస్ట్ లైక్ మన సిగ్నేచర్ విల్లాస్ ఒక 30 కోట్లు 40 కోట్లు విల్లాస్ అమ్ముతున్నారు. అండ్ రామ్కి విల్లాస్ ఉన్నాయి, ఒక 8 CR 10 CR అక్కడ విల్లా కాస్ట్ ఉంది. సో సరౌండింగ్ ఉన్న విల్లాస్ అన్నీ కూడా 4 CR నుంచి 40 CR రేంజ్లో విల్లాస్ ఉన్నాయండి. సో అంతంత అమౌంట్ పెట్టి విల్లాస్ కొని ఉండే కస్టమర్లు వస్తున్నారంటే ఈ నెక్స్ట్ తుక్కుగూడ భవిష్యత్తు ఏంటో ప్రతి ఒక్క కస్టమర్ కూడా అర్థం అవుతుందండి. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఒక గచ్చిబౌలి హైటెక్ సిటీ తరహాలో డెవలప్ అవుతుంది. ఇక్కడ అంత కమ్యూనిటీస్ డెవలప్ అవుతున్నాయి, అంత కాస్ట్లీ పీపుల్ ఇక్కడికి వస్తున్నారు, అంత లివింగ్ స్టైల్ ఉన్న పీపుల్ ఇక్కడికి వస్తున్నారంటే 200% నెక్స్ట్ 10 to 15 yearsలో తుక్కుగూడ అనేది ఒక గచ్చిబౌలి తరహాలో ఒక హైటెక్ సిటీ తరహాలో డెవలప్ అవుతుందండి. జస్ట్ లైక్ మనం ఫ్యూచర్ సిటీ తీసుకుంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఏ మీటింగ్ పెట్టినా సరే, లేదా ఏ మంత్రివర్గ సమావేశాలైనా సరే ఫ్యూచర్ సిటీ తుక్కుగూడ అనే ఓట్స్ 2 లేకుండా మీటింగే కంప్లీట్ కావట్లేదంటే ఇక్కడ గ్రోత్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ రతన్ టాటా రోడ్ అని వండర్లా దగ్గర నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఆల్మోస్ట్ మనకి 330 feet రోడ్ అండి. అటు ఇటు రోడ్ వస్తుంది, మధ్యలో మెట్రో లైన్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం.
అండ్ ఫేజ్ 2లో కూడా మనకి నాగోల్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ తుక్కుగూడ నుంచి రతన్ టాటా రోడ్డు మీదుగా మనకి ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ కూడా ఇస్తున్నారండి. సో ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్మెంట్ లొకేషన్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సో ఏది లేనప్పుడు కొనుక్కుని అన్నీ ఉన్నప్పుడు అమ్ముకునే వాళ్ళే బెస్ట్ ఇన్వెస్టర్లు అని నా ఉద్దేశం. అలాంటి ఇన్వెస్టర్లు మాకు చాలామంది మాకు టచ్లో ఉన్నారు. మా ప్రతి ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్లో కూడా అవుట్ ఆఫ్ 290 ఫ్లాట్స్ ప్రజెంట్ 87 ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. 4వ ఫ్లోర్ స్లాబ్ అవుతుంది. 4వ ఫ్లోర్ స్లాబ్లోనే ఆల్మోస్ట్ మేము 210 ఫ్లాట్స్ అమ్మేసామంటే మీరు అర్థం చేసుకోండి డిమాండ్ ఏ రేంజ్లో ఉందనేది, అండ్ ఇన్వెస్టర్ల ప్రోగ్రెస్ ఎక్కడ ఉందనేది, అండ్ ప్రతి కస్టమర్ ఇంటెన్షన్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ప్రతి కస్టమర్కి అర్థమైపోతుంది. మీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, రండి ఒకసారి వచ్చి చూడండి. ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కాలం పోయిందండి. ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, విల్లాస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. అది స్టార్టింగ్ స్టేజ్లో పెడితే మనకి ఎండింగ్ వరకు మనం వెయిట్ చేస్తే అట్లీస్ట్ ఒక 60-70 లక్షలు మనం మిగులుతాయి. సో మనం పెట్టే అమౌంట్ ఎంత, మనకు వచ్చే అమౌంట్ ఎంత, అది ఒకసారి మేము వస్తే మేము లైవ్లో చెప్తానండి. ఏం లేదండి, బ్యాంక్ లోన్ 80 to 85% బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము. మనకు ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ ఉంది, యూనియన్ బ్యాంక్తో టైఅప్ ఉంది, బజాజ్ ఫైనాన్స్తో టైఅప్ ఉంది, అండ్ ఐడిబిఐతో టైఅప్ ఉందండి. ఇంకా అదర్ బ్యాంక్స్ కూడా మేము కావాలంటే అక్కడ కూడా లోన్ చేపిస్తాము. 80 to 85% మన బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాము. 15 to 20% ఓసీఆర్ డౌన్ పేమెంట్ కట్టేట్టుగా కస్టమర్ రెడీగా ఉంటే చాలండి. సో మీరు జస్ట్ లైక్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ పరంగా మనం చెప్పుకున్నా సరే, ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ప్రాపర్టీ వాల్యూ మనకి ₹1 ఒక 20 లక్షలు కస్టమర్ పెడితే 20%, రిమైనింగ్ 80 lakhs బ్యాంక్ నుంచి ఇప్పిస్తామండి. గ్రేట్ అండి. బ్యాంక్ వాడు కూడా మాకు ఒకేసారి 80 లక్షలు ఇవ్వడు. సో వర్క్ స్టేటస్ని బట్టి కొంచెం రిలీజ్ చేసుకుంటూ వెళ్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs రిలీజ్ చేసాడు అనుకోండి ఫస్ట్ విడతలు, 8 lakhs మీద 7.5% బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్కి 7.5% ఉంది. 8 lakhs మీద 7.5% అంటే ₹60,000 సంవత్సరానికి అడుగుతాడండి. ఎందుకు 60,000 అడుగుతాడు? ప్రిన్సిపల్ ఎందుకు అడగడంటే, ప్రిన్సిపల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయింది. ఈఎంఐ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. బిఫోర్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ అడిగేది ఓన్లీ ఇంట్రెస్ట్. 8 lakhs మీద 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ₹60,000 సంవత్సరానికి అవుతుందంటే, నెలకి ₹5,000 చొప్పున బ్యాంక్ వాడికి మనకు కట్టాల్సి ఉంటుంది, కస్టమర్ అని కూడా కట్టాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ స్లాట్లో ఇంకో 8 lakhs రిలీజ్ అయింది, అప్పుడు 10,000 కట్టాల్సి ఉంటుంది. థర్డ్ స్లాట్లో ఇంకో 8 lakhs 15,000 కట్టాల్సి ఉంటుంది. అలా 3 సంవత్సరాల పాటు కొంచెం రిలీజ్ చేసుకుంటూ వెళ్తే కస్టమర్ యావరేజ్గా పర్ మంత్ ₹25,000 బ్యాంకర్ కట్టాలి యాజ్ ఇంట్రెస్ట్గా. సో సంవత్సరానికి ఎంత అవుతుంది? నెలకి 25,000, సంవత్సరానికి ₹3,00,000. సో 3 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? మన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైం కల్లా కస్టమర్కి బ్యాంకు కట్టే అమౌంట్ ₹9,00,000 అవుతుంది. సో యాక్చువల్గా కస్టమర్ జేబులోంచి పోయేదంటండి, డౌన్ పేమెంట్గా కట్టే 20 లక్షలు, బ్యాంకర్కి ఇంట్రెస్ట్ రూపంలో కట్టే 9 లక్షలు. సో వాస్తవంగా చూస్తే కస్టమర్ జేబులోంచి పాకెట్లోంచి పెట్టే అమౌంట్ ఓన్లీ 29 lakhs మాత్రమే. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈరోజు మేము ₹6,000 బ్రోచర్ రేట్ ఉందండి. సో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి మేము ₹5,000కి ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నాం కస్టమర్కి. సో దెన్ ఒక 22 ఫ్లాట్ల తర్వాత మళ్ళీ ఇంకొక ₹200,000 పెరుగుద్ది, మళ్ళీ 22 ఫ్లాట్ల తర్వాత ఇంకో ₹200,000 పెరుగుద్ది. అలా సేల్స్ అయ్యే కొద్దీ మేము రేట్ పెంచుతూ వెళ్తాము. ఈవెన్ మన వర్క్ స్టేషన్ బట్టి కూడా రేట్ పెరుగుతూ వెళ్తుందండి. సో ప్రజెంట్ ఉన్నది ₹5,000 పర్ రిసిప్ట్ రేట్ ఉందండి మనకి. అలా వేసుకుంటే ఇవాళ ఉన్న ₹6,000 వరస్ట్ కండిషన్లో మెట్రోపాలిటన్ సిటీస్లో మినిమం 10% అప్రిషియేషన్ ఉంటుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ ల్యాండ్ రేట్లు హైక్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ముంబై అయినా, పూణే అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా సరే వరస్ట్ కండిషన్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ 10% పెరుగుద్దండి. ఇవాళ ఉన్న ₹6,000కి రెడీ టు మూవ్ 10% ₹600 ఎక్కువ అయినా సరే 3 సంవత్సరాలకి 6 ₹1,800 అంటే మన రెడీ టు మూవ్ వచ్చేసరికి ₹8,000 మినిమం అమ్ముతారండి ఇక్కడ. సో అంటే మినిమం ₹3,000 కస్టమర్ బెనిఫిట్ పొందుతున్నాడు ఇక్కడ. అంటే ₹5,000కి వాడు కొంటే అంటే మనకి రెడీ టు మూవ్ వచ్చేసరికి ₹8,000 వెళ్ళిన రోజున మినిమం ₹3,000 అప్రిషియేషన్ అంటే ఇంటూ 2,000 ఎస్ఎఫ్టీ వేసుకున్న సార్ 60 లక్షలు ప్రాఫిట్ వస్తుందండి ఇక్కడ. సో కస్టమర్ పాకెట్లోంచి పెట్టేది 30 లక్షలు, కస్టమర్ బెనిఫిట్ అయ్యేది 60 లక్షలు. అంటే ₹1 పెడితే ₹2 బెనిఫిట్ వస్తుందండి. సో 200% వర్తబుల్ ప్రాజెక్టు, 200% నమ్మకమైన కంపెనీ, ఇన్ టైంలో ఆక్యుపెన్సీ ఇచ్చే కంపెనీ, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ సమస్య లేకుండా ప్రతిదీ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేసి, ప్రతిదీ బ్రాండెడ్ మెటీరియల్ వాడి ఇన్ టైంలో ఆక్యుపెన్సీ ఇస్తాం. మీరు రండి ఒకసారి చూడండి. కస్టమర్లందరికీ ఈ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తామండి, ఒకసారి రండి, విజిట్ చేయండి, మేము చెప్పింది మీరు వినండి, మీరు నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఉందాం అనుకున్నా సరే 3 years తర్వాత వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్లో మనం లివింగ్ అనేది ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఒకవేళ లేదు నేను రెంట్కి ఇచ్చుకుంటాను, రెంట్లు కావాలనుకుంటే ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా మనకు కంపెనీస్ వస్తున్నాయండి. గవర్నమెంట్ ఫోకస్, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అనేది తుక్కుగూడలో చాలా ఎక్కువ ఉంది. మీరు ఇటు ఈస్ట్ సైడ్ వెళ్తే ఫ్యాబ్ సిటీ, మీరు ఇటు సౌత్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ సిటీ, మీరు ఇటు నార్త్ సైడ్ వెళ్తే ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ సిటీ, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయండి.
ఇటు వెస్ట్ సైడ్ వెళ్తే మనకు కుకాపేట కావచ్చు, మనకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా వెస్ట్ సైడ్ వస్తున్నాయి. అంటే 4 మూల డెవలప్మెంట్ ఉన్న లొకేషన్ తుక్కుగూడ అండి. సో రెంటల్ కూడా వాళ్ళు 35,000 to 40,000 రెంటల్ ఉంది ఈరోజు. 3 years తర్వాత అంటే మినిమం 50,000 to 60,000 రెంటల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 200% ఇక్కడ విల్లాల కమ్యూనిటీ కూడా ఉందండి మన దగ్గరలో. ఒక్కొక్క విల్లా 4 కోట్లకు అమ్ముతున్నారు. దాంట్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎవరైనా సరే ఎంక్వైరీ చేయండి రెంట్ ఎంత అని చెప్పేసి. ఎస్ అండి. 1 lakh అండ్ అబోవ్ రెంట్ ఉందండి. సో అంత ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, అలా అని చెప్పి మరీ 10-15 వేలలో ఉండలేని వాళ్ళు, ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్ కోరుకునే వాళ్ళకి ఈఏపీఎల్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మీరు ఇక్కడికి రండి, ఇన్వెస్ట్ చేయండి. మీకు రెంట్లు కావాలంటే రెంట్లు ఇప్పిస్తాం, మంచి రెంట్లు వస్తాయి మీకు. అండ్ ఈవెన్ అప్రిషియేషన్ కావాలంటే అప్రిషియేషన్ వచ్చినందుకు మీకు అమ్మి పెట్టుకుంటే మేము సపోర్ట్ చేస్తాము. లేదు మీరు వచ్చి ఉండడానికి ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ప్రజెంట్ ఉన్న లొకేషన్లో Yeah. తుక్కుగూడ అనేది. సో గ్రేట్ అండి, నైస్ టు మీట్ యూ. మీరు ప్రాజెక్ట్ యొక్క జస్ట్ బేసిక్ డీటెయిల్స్ నుంచి ఇన్ డీటెయిల్గా ప్రాజెక్ట్లు ఏమేమి వస్తున్నాయి, లొకేషన్ అడ్వాంటేజ్ E to Z చెప్పారండి. మేము ఇంకా డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మెటీరియల్ ఏం వాడుతున్నారు, డోర్స్ కానివ్వండి, పైప్స్ కానీ A to Z మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాము, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.